చుట్టూ ఎత్తైన కొండలు, కొండల మధ్య పచ్చని సోయగాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడే ప్రశాంత వాతావరణం, అందమైన ప్రకృతి సోయగాల మధ్య కొలువైన సత్యదేవుని ఆలయాన్ని దర్శించుకున్న భక్తులెవరు మరిచిపోని అనుభూతి పొందుతారు. అడిగిన వెంటనే వరాలిచ్చే దేవుడిగా భక్తులు ఆరాధించే సత్యనారాయణ స్వామి ఇక్కడ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. కోట్లాది మంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న ఆలయ ఆవిర్భావం గురించి స్థల పురాణం ఒకటి జనబాహుళ్యంలో ఉంది. పూర్వం అనరాజు అనే రాజు రాజ్యాన్ని ఓ బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నాడు. దాంతో రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అనరాజు అడవికి వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ చివరికి రత్నగిరి కొండను చేరాడు. అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించసాగాడు. అనరాజు భక్తికి స్వామి సంతోషించాడు. రాజుకు కల్లో కనిపించి, బాధపడకు, నీ రాజ్యం నీకు దక్కుతుంది అని చెప్పి సత్యనారాయణ స్వామి రత్నగిరి పర్వత అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి గోరస్ సంస్థానాన్ని పాలిస్తున్న రాజు ఇనుగంటి వెంకట రామనారాయణం జమీందార్ కల్లో సత్యదేవుడు సాక్షాత్కరించి అన్నవరం గ్రామంలో పంపానది తీరంలో రత్నగిరిపై తాను స్వయంభువై అవతరించి ఉన్నానని, తనకు ఆలయ గోపుర ప్రాకారాదులు నిర్మింపచేయమని చెప్పారు. నిద్ర నుంచి మేల్కొన్న రాజరామ రామాయణం జమీందార్ కల్లో కనిపించిన దృశ్యాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ గోరస గ్రామం నుంచి అన్నవరం వచ్చి గ్రామంలో ప్రముఖులతో స్వప్న వృత్తాంతాన్ని వివరించారు. మంది మార్బలంతో రత్నగిరి కొండపై వెదగ్గా అంకుడు చెట్టు కింద గల పుట్ట వద్ద శివసహిత అనంతలక్ష్మి సత్యవతి సమేతుడైన సత్యదేవుడు దర్శనమిచ్చాడు. 1891 ఆగస్టు 6వ తేదీన మఖా నక్షత్ర పుణ్యకాలంలో స్వామివారు ఆవిర్భవించారని ఆలయ చరిత్ర చెప్తోంది. స్వామి సాక్షాత్కరించిన ప్రదేశంలోనే కళ్యాణ వేదిక నిర్మించి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున రాత్రి స్వామి అమ్మవార్లకు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రధాన ఆలయం 2 అంతస్తులో దర్శనమిస్తోంది. ప్రధాన ఆలయంలో అనంతలక్ష్మి శివసమేతుడైన సత్యదేవుడు భక్తులకు దర్శనమిస్తారు. కింది అంతస్తులో స్వామి పాదభాగాన్ని దర్శించుకోవచ్చు. పైనుంచి కింది వరకు ఒకటే శిలగా ఆలయ చరిత్ర చెప్తోంది. కింది అంతస్తులో గణపతి, ఆదిత్యుడు, అంబిక, శంకరుడు దర్శనమిస్తారు. వీరందరినీ కలిపి విష్ణు పంచాయతనంగా పిలుస్తారు. ఆలయంలో మరో విశిష్టత త్రిపాద్ విభూతి మహా వైకుంఠనారాయణ యంత్రం. ఈ యంత్రాన్ని 1893లో పిఠాపురం జమీందార్ రావు గంగాధర రామారావు బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చారని చెప్తారు. దీన్ని స్వామి పాదభాగంలో అమర్చి దానిపై మరో శిలామయమైన యంత్రాన్ని ప్రతిష్ఠించి దానిపై స్తూపాన్ని నిలిపి దానికి ఒక కక్ష ఏర్పరిచి దాని పైభాగంలో సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించినట్లు చెప్తారు. అన్నవరం దేవస్థానం అతి తక్కువ వ్యవధిలో అభివృద్ధి చెందడానికి ఈ యంత్రమే మూల కారణంగా చెబుతారు. అన్నవరం తర్వాత త్రిపాద్ విభూతి మహా వైకుంఠనారాయణ యంత్రం తిరుపతి, బద్రీనాథ్ క్షేత్రాల్లో మాత్రమే ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. అన్నవరంలో సత్యదేవుని ఆలయంలో వ్రతాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి శుభకార్యానికి ముందు సత్యదేవుని వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే సత్యదేవుని ఆలయంలో ప్రతి సంవత్సరం 50,000కు పైగా వ్రతాలు జరుగుతాయి. సత్యదేవుని ఆలయానికి వచ్చే ఆదాయంలో అధిక భాగం వ్రతాల నుంచే సమకూరుతున్నట్లు ఆలయ అధికారులు చెప్తున్నారు. అన్నవరం సత్యదేవుని ప్రసాద్ ఇక్కడ మరో విశిష్టత. దేశంలో ఎక్కడా ఏ దేవాలయంలోనూ లేని విధంగా అన్నవరం ప్రసాదం తయారవుతుంది. సత్యదేవుని ప్రసాదం అమృత తుల్యంగా భక్తులు భావిస్తారు. గోధుమ నూక, ఆవు పాలు, చక్కెర నెయ్యితో ప్రసాదం తయారు చేస్తారు. ప్రసాదం అమ్మకాల ద్వారా ఏడాదికి సుమారు 17 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అన్నవరంలో సత్యదేవుని ఆలయం తర్వాత దర్శించదగ్గ దేవాలయాల్లో వనదుర్గ, కనకదుర్గ ఆలయాలతో పాటు క్షేత్రపాలకులైన శ్రీ సీతారాముల ఆలయం కూడా ఉంది. అన్నవరం ఆలయంలో మరో విశిష్ట కట్టడం సన్ డైల్. దీన్ని సూర్య గడియారంగా పిలుస్తారు. సూర్యుని నీడ ఆధారంగా ఈ గడియారం సమయాన్ని సూచిస్తుంది. ఆలయానికి వచ్చిన భక్తులు బస చేయడానికి 150 రూపాయల సాధారణ గదుల నుంచి ఏసీ గదుల వరకు అందుబాటులో ఉంటాయి. అన్నవరం సత్యదేవుని ఉచిత అన్నప్రసాద పథకం ద్వారా భక్తుల రద్దీని అనుసరించి ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అన్నవరం క్షేత్రంలో జరిగే ప్రధాన కార్యక్రమాల్లో స్వామివారి కళ్యాణం తర్వాత భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే పండుగ సత్యదేవుని తెప్ప మహోత్సవం. పంపానదిలో అనంతలక్ష్మి సమేతంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున నౌకా విహారోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తారు. అన్నవరం క్షేత్రంలో సత్యదేవుని దర్శనం ఒక మరుపురాని అనుభూతిగా భక్తులు గుర్తుపెట్టుకుంటారు. అన్నవరంలో సత్యదేవుని దర్శన అనంతరం ఆలయ అర్చకులు పునర్దర్శన ప్రాప్తిరస్తు అన్న మాట మళ్ళీ ఎప్పుడు నెరవేరుతుందా, స్వామి తమను ఎప్పుడు కటాక్షిస్తారని ఆశగా భక్తులు ఎదురుచూస్తారు. ఈ ఆలయం రాజమండ్రి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంది. 5వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉండటం వల్ల అన్నవరం చేరుకోవడం సులభం. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్నవరానికి రైలు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. కొండపైకి చేరుకోవడానికి ఘాట్ రోడ్తో పాటు మెట్ల మార్గం కూడా ఉంది. ఈ మహాపుణ్యక్షేత్రంలో స్వామివారు ఇనుగంటి వెంకటరామరాయణం ప్రభువులకు స్వప్న సాక్షాత్కారం చెంది, నేను కొండపైన ఉన్నాను, నాకు ఆలయ ప్రాకార గోపురాదులు నిర్మించు అని వారికి స్వప్నంలో కనిపించడం, వారందరూ కూడా ఇనుగంటి వెంకటరామరాయణం ప్రభువులు, ఈరంకి వంశీకులు, వీరందరూ కూడా జనాలతోటి అందరితోటి భక్తులందరితోటి కూడా ఈ నేరేళ్ళమ్మ వారి
కొండ పక్క నుంచి కూడా ఎక్కడం, కొండ మీదకి రావడం, స్వామివారిని ఎక్కడ ఉన్నారా అని వెతుకుతూ ఉండడం, ఇదేదో మనకి మామూలుగా వచ్చిన కళేమో, మనం ఏదో భ్రమించిన కళేమో అనుకుని చూస్తూ ఉండడం, ఇలాగే జరిగేది. ఇంకా మళ్ళీ మరనాడు రావడం జరిగింది. అటువంటి సందర్భంలో ఓ రోజు ఇంకా అందరూ కూడా విసిగి వేసారి, మనం స్వామివారిని, మనకి కళ వచ్చింది, మనం స్వప్నంలో సాక్షాత్కారం ఇచ్చారు స్వామివారు, అయినప్పటికీ ఆయనని మనం ఈ కొండంతా కూడా ఇంచుమించు వెతికేము, ఎక్కడా మనకి కనబడట్లేదు, ఇంకా ఈరోజు మనం విరమించుకుందాం, ఇంకా అందరూ కూడా మనం స్వామివారిని వెతకడంలోనే ఉన్నాము, ఈ రోజు చూసి మనం ఇంకా మానేద్దాం అనుకునే తరుణంలో వాడు చాలా విసిగి వేసారి. ఒక చెట్టు దగ్గర కూర్చుని ఉండగా వాళ్ళకి ఎదురుకుండా ఒక అంకుడు చెట్టు ఒకటి కనిపించింది. ఆ అంకుడు చెట్టు అంటే దానికి తెలుగులో చెప్పాలి అంటే, అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే దేవుడి చెట్టు అంటారు. ఆ దేవుడి చెట్టు అలా కనిపిస్తూ ఉంటే, సాధారణంగా కొండల్లో అక్కడ ఉంటూ ఉంటాయి అవి. ఆ దేవుడి చెట్టు కింద ఒక మెరుపు మెరిసినట్టు అనిపించింది. అది ఎనుగంటి వెంకటరామరాయణం ప్రభువుల వారికి కనిపించింది. అంటే అక్కడేదో వెలుగులా ఉంది, చూద్దాం పదండి అని అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ స్వామివారు సాక్షాత్కరించారు. వెంటనే అక్కడే స్వామివారికి స్నపనాదులవి పూర్తి చేసి ఆ ప్రదేశంలోనే విగ్రహాలను ఉంచి, మొదటగా చిన్న పాకలాగా అలాగా పెట్టి, రోజు కూడా వచ్చి అందరూ కూడా నివేదనాదులు, దర్శనాదులు చాలా వైభవంగా నెమ్మదిగా జరుగుతూ ఉండేవి. ఇరుగంటి వెంకటరామరాయణం ప్రభువుల వారి ఆధ్వర్యంలో ఆ రోజు నుంచి కూడా ఆ చిన్న దేవాలయంగా ఒక పాక పెట్టి, ఆ పాకలోనే విగ్రహాలను ఉంచడం, నెమ్మదిగా ఆలయ గోపుర ప్రాకారాదులన్నీ నిర్మించడం జరిగింది. ఈ క్షేత్రంలో విశేషం ఇంకొకటి ఏమిటంటే, యంత్రాలయం ఒక విశేషమైనటువంటిది. ఈ యంత్రాలయంలో మనం ఎక్కడ చూసినా, ఏ దేవాలయంలో చూసినా విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు విగ్రహం కింద కానీ ఆ గర్భాలయంలో కానీ ఒక యంత్రాన్ని పెట్టడం జరుగుతుంది. కానీ ఈ మహాక్షేత్రంలో యంత్రాలయం అనేటువంటి ఒక ఆలయమే ప్రత్యేకంగా ఉంది. ఆ యంత్రాలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే, బ్రహ్మస్వరూపంగాను, అది ధ్వజస్తంభాకారంగా ఉంటుంది, కింద భాగం బ్రహ్మస్వరూపంగాను, మధ్యలో స్తూపాకారంగా శివస్వరూపంగాను, చివరికి వెళ్ళేటప్పటికి బిందు స్వరూపంలో సత్యనారాయణ స్వామి వారు, అలాగే శివుడు, ఇటుపక్క అమ్మవారు వేంచేసి ఉంటారు. ఈ యంత్రంలో సకల దేవతలని కూడా బీజాక్షరములలో నిక్షిప్తం చేయడం జరిగింది. అటువంటి దేవతలందరూ కూడా వారి యొక్క శక్తులతోటి, ఆయుధ విశేషాలతోటి వారు అక్కడ నిరంతరం ఉంటూ స్వామివారిని, ఆ నారాయణుణ్ణి, శ్రీమన్నారాయణుని నిరంతరం సేవిస్తూ ఉంటారు.